గ్రంథము తెలియజేస్తున్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. మనుషులందరూ తమ మార్గములను చెడిపి వేసుకుని ఉన్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవారైనారని బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. అయిలరా, ఎందు నిమిత్తమై యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు అని చూస్తే పాపములో జీవిస్తున్న మనుషులని, దుర్మార్గతలో జీవిస్తున్న మనుషులని, చీకట్లో అంధకారంలో జీవిస్తున్న మనుషులని విడిపించడానికి వచ్చినాడు. ఆయన కులానికి మతానికి దేవుడు కాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడే ఉన్నాడు, అందరికీ రక్షకుడే ఉన్నాడు, అందరికీ విమోచకుడే ఉన్నాడు. ఈ దేవుడే ఉదయ కాలముని గుమ్మము దగ్గరికి వచ్చినాడు. ఎందు నిమిత్తమై త్రోవ తప్పిపోయినావు, పాపములో జీవిస్తున్నావు, చీకట్లో ఉన్నావు, అంధకారంలో జీవిస్తున్నావు, చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించిన వాడై, నిన్ను బాగు చేయడ కొరకై, నిన్ను విడిపించిన కొరకై ఆయన తన ప్రేమను ఉదయ కాలము అందిస్తున్నాడు. కనుక ప్రియులరా, నిరాకరించొద్దండి. ప్రియులరా, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా జీవించొద్దండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ మారనిది, దేవుని ప్రేమ మార్పు చెందనిది. ఆయన సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు. ఆ ఉన్నతమైన ప్రేమ నీ కొరకై కలవరి శిలువలో ప్రాణము పెట్టింది. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఎవరు ప్రాణం పెడతారండి? పాపంలో జీవించే ప్రజల కొరకై, చెడిపోయిన మనుల కొరకై ఎవరు ప్రాణం పెడతారండి? అయినరా, అంతగా యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నాడు. ఎందు నిమిత్తమై పాపంలో చనిపోతే నరకం ఉన్నది, పాపంలో చనిపోతే వేదన ఉన్నది. ఓ నా దేవుని ప్రేమను ఉదయ కాలము గ్రహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. పాపనికి వచ్చే జీతము అది మరణము. ఉన్నటువంటి కులము, ఉన్నటువంటి డబ్బు, ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు మనుషుల్ని పాపం నుంచి విడిపించవు, పాపం నుంచి తప్పించవు. పాపనికి వచ్చే జీతము మరణము. నువ్వు తప్పించబడాలనుకుంటే, విడిపించబడాలనుకుంటే నీ గొంతులో ప్రాణం ఉండగానే ఈ లోకాన్ని విడివకమునిపే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. పాపం నుంచి పశ్చాత్తాపడు. దేవుని ప్రేమ నీడల గొప్పది. నిరాకరించొద్దు, దేవుని ప్రేమను తునీకరించొద్దు. అయినరా, మనుషులు చేసినటువంటి పాపల నిమిత్తమై ఒక కలవరి శిలువలో రక్తము కార్చినాడు. యేసు రక్తము ప్రతి పాపముని కడిగి మనల్ని పవిత్రులుగా చేయనని పవిత్రులు చేస్తుంది. అయినరా, ఎవరెద్దరండి పరలోకానికి? కులములో ఉన్నవారా, డబ్బున్నవారా, ఆస్తి ఉన్నవారా, అధికారం ఉన్నవారా, హోదా ఉన్నవారా, ఉద్యోగం ఉన్నవారా, లేకపోతే నాయకుల? ఎవరెళ్తారండి పరలోకానికి? బైబిల్ చేస్తున్నది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అక్క, నీ హృదయం శుద్ధీకరించబడిందా? ఓ అన్నా, నీ పాపలు క్షమించబడినాయా? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలము లోకములో జీవిస్తావు? ఎంతకాలము దుర్భాగ్యమైనటువంటి పనులు? ఒక దినాన అవే నిన్ను పట్టిస్తే నిత్య నరకానికి. దేవుని ప్రేమ నిరాకరించొద్దు. నీ కొరకే కలవరలో రక్తమును కార్చినాడు, నీ కొరకే కలవరలో కేక వేసినాడు, నీ కొరకే కలవరలో ఆయన ఎంతగానో వేదన పడుతూ వచ్చినాడు. ఆ ఉన్నతమైన ప్రేమను ఉదయ కాలము ఏమాత్రం నిరాకరించొద్దు. నువ్వెంత చెడిపోయినా, నువ్వెంత పాడైపోయినా, నువ్వెంత ఘోర పాపివైనా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను ఎరిగి, ఆయన బలియాగమును ఎరిగి, ఆయన త్యాగమును ఎరిగి నువ్వు స్థలములోనే నీ పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే చాలు, యేసయ్య క్షమిస్తాడు. పాపలు క్షమించబడితే పరలోకము నీదే. ఆ గొప్ప భాగ్యము నీకు ఇవ్వాలని ప్రవాసపడుతున్నాడు. కనుక నిరాకరించొద్దు, ఏ మాత్రం కూడా తునీకరించొద్దు, వాయిదా వేయొద్దు. ఇప్పుడొద్దులే, మళ్ళీ చూద్దాములే అనుకోకు. ఎందుకంటే లోకములో అన్నిటికీ గ్యారెంటీ ఉంది, మనుషునికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు సస్తాడో తెలియదు. చూడండి,
ఆ మరణం నీ ఇంటి కిటికీలు ఎక్కక మునిపే, ఆ మరణం నేను సంధించక మునిపే, నీ గొంతులో ఉన్న ఊపిరి పోక మునిపే యేసుక్రీస్తును నమ్ముకో, నరకం నుంచి నువ్వు తప్పించబడతావు. లేకపోతే పాతాళము, ప్రలాపించే స్థలము, అగ్ని గుండము కాసుకుని ఉంది. ఆ స్థలానికి వెళ్ళకూడదని యేసు ప్రభువు రక్తము కార్చినాడు. ఆ రక్త ధరని పాపములు కడుకుంటే నరకం నుంచి నువ్వు తప్పించబడతావు. లేకపోతే ఎవరు తప్పించలేరు. బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు, ఆరోగ్యంగా ఉందని అనుకుంటున్నావు, ఆశలున్నాయని అనుకుంటున్నావు. ఉగ్రత తినాలని ఆశ అక్కడికి రాదు. దేవుని ప్రేమ నీ దగ్గరికి వస్తున్నాయిగా. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు, యేసు నందు విశ్వాసముంచు, యేసు రక్తములోని పాపములు కడుకో, పరలోకము నీదే. లేకపోతే పిల్లరా, వేదన వేదన భరించలేని స్థలం, ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని దేవుని ప్రేమ నీ దగ్గరికి వస్తున్నదే కాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిరాకరించగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించు, యేసే నామమున విశ్వాసముంచు. దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు.